ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కిడ్నీలను ఇలా కాపాడుకోండి, కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చూద్దాం. కిడ్నీ వ్యాధులు దీర్ఘకాల సమస్యలు. క్రమేణా మూత్రపిండాలు దెబ్బతింటూ వస్తుంటాయి. పూర్తిగా విఫలమైతే డయాలసిస్, కిడ్నీ మార్పిడి చేయవలసి ఉంటుంది. కానీ పరిస్థితి అంతవరకు రాకుండా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మంచి ఆహారపు అలవాట్లు కిడ్నీలను కాపాడతాయి. సమతుల ఆహారం తినాలి. రోజు పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు రక్తంలో ఆమ్లం మోతాదును తగ్గించి కిడ్నీలను కాపాడతాయి. ఆహారంలో ఉప్పు మితంగా వాడాలి. రోజుకి 5 నుండి 6 గ్రాముల కన్నా మించనీయవద్దు. అధిక రక్తపోటు గలవారికి ఇది మరింత ముఖ్యం. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తినాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసాన్ని పరిమితంగా తీసుకోవాలి. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో కిడ్నీ జబ్బుకు దారితీసే బరువు, రక్తపోటు, గ్లూకోజు అదుపులో ఉంటాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటే కిడ్నీ జబ్బు ముప్పు తగ్గుతుంది. కాబట్టి అధిక రక్తపోటు గలవారు తరచూ బీపీ పరీక్షించుకోవాలి. 140/90 అంతకన్నా పెరిగితే విధిగా మందులు వాడుకోవాలి. రక్తంలో క్రియాటినిన్ మోతాదు పరీక్ష చేయించుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, వ్యాయామం ఉండాలి. శరీరానికి సరిపడినంత విశ్రాంతి ఇవ్వాలి. రాత్రిపూట రోజుకు కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కిడ్నీలకు ప్రథమ శత్రువు మధుమేహమే. ఈ వ్యాధి ఉన్నవారు అవసరమైన మందులు విధిగా వాడుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార నియమాలు పాటించాలి. రక్తంలో గ్లూకోజ్ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. మధ్య వయసు వారికి ఇది మరింత ముఖ్యం. నొప్పి మందులు అతిగా వద్దు. చీటికి మాటికి ఇబుప్రోఫెన్ వంటి నొప్పి మాత్రలు వాడొద్దు. డాక్టర్ సలహా లేకుండా అసలే వేసుకోవద్దు. అనవసరంగా దీర్ఘకాలం పాటు నొప్పి మందులు వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. అలాగే ఆరోగ్యానికి హాని చేసే పసరు మందులు వంటివి తీసుకోవద్దు. పొగ తాగడం కిడ్నీ జబ్బుకు కారణం. వ్యాధి త్వరగా ముదిరేలా చేస్తుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చవద్దు. గుట్కా, కైని, హుక్కా వంటి పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళవద్దు. ప్రపంచవ్యాప్తంగా నేడు 100కి దాదాపు 10 మంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు. మన దేశంలో దీనిపై సరైన అవగాహన లేకపోవటం, ఎంతో మందికి ఈ జబ్బు ముదిరేంత వరకు దీనిపై అవగాహన లేకపోవటం కిడ్నీ జబ్బుల వ్యాప్తికి కారణమవుతోంది. ఉద్దానం వంటి కొన్ని ప్రాంతాల్లో చిన్న వయసులోనే కిడ్నీ వ్యాధులు వేధిస్తున్నాయి. కిడ్నీల ప్రధానమైన పని రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని తయారు చేయటం. ఇలా రక్తంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపుతాయి. ఇదొక్కటే కాదు, రకరకాలుగా కిడ్నీలు మనకు మేలు చేస్తాయి. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే హార్మోన్లు ఎముకల పెరుగుదలకు తోడ్పడే విటమిన్ డి తయారీకి సహాయపడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడతాయి. శరీరంలోని కాల్షియం, పొటాషియం వంటి పోషకాలను నియంత్రిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి, ఊబకాయులకు, 60 ఏళ్లు పైబడిన వారికి, పొగ తాగేవారికి, మోతాదుకి మించి నొప్పి మందులు వాడేవారికి, కిడ్నీలో రాళ్ళు, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, పొగ, మద్యం అతిగా తాగేవారికి కిడ్నీ జబ్బుల ముప్పు ఎక్కువ. దీని నిర్ధారణ: రక్తంలో యూరియా, క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవాలి. మూత్రంలో శుద్ధ రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, అలాగే కిడ్నీ బయాప్సీతో కిడ్నీ సమస్యల నిర్ధారణ జరుగుతుంది. కిడ్నీ జబ్బు తొలి దశలో పెద్దగా లక్షణాలేమీ ఉండవు. చివరి దశలో కిడ్నీలు పూర్తిగా విఫలమవుతాయి. జబ్బు ముదురుతున్న కొద్దీ లక్షణాలు తెలుస్తుంటాయి. నిస్సత్తువ, మూత్రం పోస్తున్నప్పుడు నొరగా, మూత్రంలో రక్తం పట్టం, విసర్జనలో మార్పులు, పాదాలు, కాళ్ల ఉబ్బు, ఆయాసం, రక్తపోటు బాగా పెరగటం వంటివి కనిపిస్తాయి. 3 నెలలు అంతకన్నా ఎక్కువ కాలంగా కిడ్నీలు వ్యర్థాలను వడగట్టే సామర్థ్యాన్ని కోల్పోతే దీర్ఘకాల కిడ్నీ జబ్బుగా పరిగణిస్తారు. ఇది 35 ఏళ్లలోపు రావచ్చు. జీవనశైలి, జన్యు స్వభావం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈరోజు మనం కిడ్నీ వ్యాధులు కలగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కిడ్నీ వ్యాధుల లక్షణాలు, నిర్ధారణ గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.